తులారాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో జరిగినటువంటి సంఘటనలు ఈరోజు గుర్తుకు తెచ్చుకుంటారు. విమర్శల నుంచి కూడా ఈరోజు తులారాశి వారు బయటపడతారు. తమ సత్తాను సమర్థతను ఈరోజు చాటుకుంటారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంది. రావాల్సిన డబ్బు కూడా తులారాశి వారికి అధికంగా అందుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. సినీ కళాకారులకు సన్మానాలు, గౌరవ పురస్కారాలు. విద్యార్థులు సాంకేతిక విద్యల్లో ప్రవేశాన్ని పొందుతారు. మహిళలు ఆసక్తి కలిగించే సమాచారాన్ని ఒకదాన్ని అందుకుంటారు. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేస్తారు. ఆదాయం కూడా తగ్గుతుంది. నరాలకు సంబంధించిన రుగ్మతలు కొంతవరకు వీరికి ఈరోజు ఎదురయ్యే పరిస్థితి ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పని భారంతో సతమతమవుతారు. రాజకీయ వర్గాల వారికి పదవులు కొన్ని దూరమవుతాయి. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారంలో సునాయాస విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలను పొందుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. మానసిక ఆందోళన కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు కొంత నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ప్రముఖుల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. సోదరుల నుంచి, స్నేహితుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా ఈరోజు కుంభరాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. ధనురాశి వారికి అనుకున్న పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. బంధువులు, స్నేహితులతోటి అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు కూడా వీరు సందర్శిస్తారు. చర్మ సంబంధిత రుగ్మతలు వీరిని బాగా బాధిస్తాయి. నిర్ణయాలను కొన్నింటిని వీరు మార్చుకుంటారు. వాహనాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ప్రత్యర్థుల నుంచి కూడా ఒత్తిడులు ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా గందరగోళంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం వారికి ఆదివారం ధన నష్టం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. బుధవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పూర్వషాఢ వారికి ఆదివారం కీలక నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి. శుక్రవారం బంధు విరోధాలు ఏర్పడతాయి. చోర భయం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వరకు సోమవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయాలు అధికంగా ఉంటాయి. గురువారం ధన నష్టం, సమస్యలు కొంతవరకు చికాకు పరుస్తాయని చెప్పవచ్చు. ధనురాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవం కూడా లభిస్తుంది. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. అవి చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు ఈ వారం వీరు పదే పదే నెమరు వేసుకుంటారు. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారుతారు. వాహన యోగ సూచనలు. భూ సంబంధిత విషయాల్లో ఒప్పందాలు కూడా వీరు చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి
పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వరకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విదేశీ పర్యటనలు కూడా పారిశ్రామిక వర్గాల వరకు ఈ వారం ఉండవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు సోమవారం మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యజయం కూడా ఉంటుంది. గురువారం ధన నష్టం, సమస్యలు కొంతవరకు చికాకుపరుస్తాయి. శ్రవణ నక్షత్రం వారికి మంగళవారం యత్న కార్యసిద్ధి, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుక్రవారం ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. మానసిక ఆందోళన కూడా శుక్రవారం అధికంగా ఉంటుంది. ధనిష్ట 1, 2 పాదాల వారికి బుధవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. శనివారం వివాదాలు అధికమవుతాయి. విలువైన వస్తువులు కూడా పోగొట్టుకుంటారు. ఇక ఉత్తర దిశ వైపు ఎవరైతే ఈ వారం మకర రాశి వారు ప్రయాణిస్తారో వారు అనుకూల ఫలితాలు అధికంగా సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ప్రతినిత్యం ఈ వారం అంతా కూడా యథాశక్తిగా పూజించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. బంధువులతోటి కూడా వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమవుతాయి. నూతన రుణాలు కూడా చేయక తప్పదు. అనారోగ్య సమస్యలు కూడా వీరికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పదు. విలువైన సమాచారం ఏదైతే అందుతుందో అది కొంతవరకు ఈ వారం వీరికి ఊరట కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామి తరపు వారితోటి తగాదాలు కూడా ఈ రాశి వారికి ఈ వారం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకునే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల వారికి ఈ వారం ఆటుపోట్ల మధ్య కొనసాగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వారికి బుధవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. శనివారం వీరు వివాదాలు అధికమవడం వల్ల ఇబ్బంది పడతారు. విలువైన వస్తువులను కూడా పోగొట్టుకుంటారు. శతభిష వారికి ఆదివారం దుబారా ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధు విరోధాలు. గురువారం కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వరకు సోమవారం చోర భయం అధికంగా ఉంటుంది. కుటుంబ చికాకులు, సమస్యలు అధికమవుతాయి. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యజయం కూడా అధికంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే తూర్పు దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల రీత్యా పరిచయాలు కూడా ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఒక సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారు నూతన ఆశలతోటి, ఆశయాలతోటి ఈ వారం ముందడుగు వేస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే పూర్వభద్ర 4వ పాదం వారికి సోమవారం చోర భయం, కుటుంబ చికాకులు ఏర్పడతాయి. శుక్రవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యజయం కూడా అధికంగా ఉంటుంది. ఇక ఉత్తరాభద్ర వారికి మంగళవారం వివాదాలు అధికమవుతాయి. మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. శనివారం విందు వినోదాలకు హాజరవుతారు. కార్యజయం కూడా ఉంటుంది. వాహనయోగ సూచనలు. రేవతి వారికి ఆదివారం సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు కూడా హాజరవుతారు. బుధవారం దుబారా ఖర్చులు, అపవాదులను కూడా బుధవారం రోజు భరించాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా రేవతి వారికి బుధవారం అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారు ఎవరైతే పశ్చిమ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా మీనరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. వినారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఈ వారం వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ వారం వారు పాటించాలి అన్న అంశాలు ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా కుజదోష తీవ్రత తగ్గడానికి, కుజదోషం వల్ల వివాహం కాని వధూవరులు ఎవరైతే ఉన్నారో వారి వివాహ ప్రయత్నాలు త్వరితగతిన ఫలించడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాతక చక్రం ప్రకారం అంటే జ్యోతిష్శాస్త్ర రీత్యా కుజదోషం వల్ల ఎవరికైతే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయో అటువంటి వారు, భార్యాభర్తల మధ్య కుజదోషం వల్ల వైవాహిక జీవితంలో గొడవలు, మనస్పర్ధలు, సమస్యలు ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఏం చేయాలంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ముందు కొబ్బరి నూనెతోటి దీపారాధన,